పార్టీ ఇలా అయితే అలా ఎలా వెళ్ళదు అని మాట్లాడితే రామచంద్రరావు గారి ప్లస్లేంటో మిగిలిన వాళ్ళ మైనస్లేంటో చెప్తాను వినండి. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే రేస్లో ఉండి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరి పట్ల వర్గపోరు ఉండేది. ఒక వర్గం మరొక వర్గాన్ని సమీకరించుకొని వెళ్ళడానికి ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండేది. ఒక వర్గం యొక్క కార్యకర్తలు ఇంకొక వర్గం నాయకుడు అధ్యక్షుడైతే వెళ్ళి కలవడానికి కూడా వాళ్ళు ఇష్టం చూపించరు. అసంతృప్తితోటే పార్టీ నడుస్తుంది. అలాగే కార్యకర్తలు వచ్చినా కూడా వాళ్ళ అటెన్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే యూట్యూబ్లోనే చూస్తున్నాం, ఎవరి యొక్క సత్తాలని జబ్బలు చరుచుకొని గొంతులు ఎండేటట్టు అరుచుకొని నానా యాగీలు చేసి నానా ఇది చేసి నేను కొంతమందికి చెప్పాను, నోరారా చెప్పాను, 4 నెలల కిందటే చెప్పిన, అరే అయ్యా మీరు అనుకున్న వాళ్ళు ఎవ్వరు రారు 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 అనంటే వాళ్ళు నా మాటను పక్కకు తోసిపుట్టి కెరీర్ కూడా నాశనం చేసుకున్నారు. ఒక తల్లిలాగా చెప్పాను, ఒక అక్కలాగా చెప్పాను, మీరు వెళుతున్న దారి తప్పు, మీరు సమైక్యమైనటువంటి వాదన తీసుకోండి, పార్టీకి విధేయులుగా ఉండండి, ఆ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని బ్రతికించండి తప్ప రాద్ధాంతాలకి తెరదీయకండి, రాద్ధాంతాలు ఆపేయండి అని ఎంతో బతిమలాడాను. నేను ఎంతో ఎడ్యుకేట్ చేయడానికి చూశాను, వినలేదు. మేము సీనియర్స్ మండి, మీకు తెలిసింది గల్లీ, మాకు తెలిసింది ఢిల్లీ. ఇప్పుడు కొంతమంది దాంట్లో ఒంటరిగా నిలబడిపోయింది కాక ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీదే విమర్శలు గుప్పించేటటువంటి స్థితికి ఇంకా ఇంకా దిగజారుతున్నారు. ఇప్పుడైనా సరే మై డియర్ యూట్యూబర్స్, యంగ్స్టర్స్ తెలుసుకోండి,